నమస్తే, నా పేరు అభిషేక్ కఠారే. నేను ఆక్యుపంచరిస్ట్ని మరియు కైరోప్రాక్టర్ని. మా ట్రీట్మెంట్ సెంటర్ వచ్చేసి ఆరోగ్యలయ ఆక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్, ఆర్మూర్ అండ్ నిజామాబాద్. మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఆర్మూర్లో, ఇంకో బ్రాంచ్ వచ్చేసి నిజామాబాద్లో. సో ఇంకోటి ఏంటంటే నేను ఎవ్రీ సండే హైదరాబాద్ విజిట్ కూడా వస్తాను, దిల్సుఖ్ నగర్లో. సో మా దగ్గర నారాయణ, ఈ పేషెంట్ వచ్చేసి L4 L5 S1 డిస్క్ బల్జ్ ప్రాబ్లంతో మా దగ్గర రావడం జరిగింది. సో ఈయనకు వచ్చేసి బ్యాక్ పెయిన్ అండ్ షియాటికా. అంటే ఇప్పుడు ఈయనకి ఏమయ్యేదంటే ఈ నడుము భాగంలో నొప్పి ఉండేది, దీంతోపాటు ఈ హిప్, థైస్ అండ్ కాఫ్ మజిల్స్ అండ్ ఈ పాదాల వరకు కూడా ఆయనకి విపరీతంగా నొప్పి. నెక్స్ట్ వచ్చేసి ఈయనకి C5 C6 లో కూడా, అంటే మెడలో ఇక్కడ ఈ ఏరియాస్లో మెడ భాగంలో కూడా ఆయనకి డిస్క్ బల్జ్ ఉండే. సో దీని కారణంగా ఆయనకి మెడ నొప్పి, దాంతోపాటు ఒక చెయ్యి లాగడం కూడా ఈ సిమ్టమ్ ఆయనకు వచ్చేది. సో నడుములో వచ్చేసి L4 L5 అండ్ S1 ఈ రీజన్లో ఆయనకి డిస్క్ బల్జ్ ఉండేది. సో మా దగ్గర ఇదే యూట్యూబ్ వీడియో చూసి మా దగ్గర రావడం జరిగింది. సో ఈ సార్కి వచ్చేసి సుమారుగా మేము 16 సెషన్స్ అని చెప్పాము. ఆక్యుపంచర్, కైరోప్రాక్టిస్, ఫిజియో ఇవన్నీ కలుపుకొని మొత్తం 16 సెషన్స్ అని చెప్పాము. సో ఈయనకు వచ్చేసి నియర్ టు ఒక 8 సిట్టింగ్స్లోనే మంచి ఇంప్రూవ్మెంట్ని గెయిన్ చేశారు ఈయన. సో మేము 16 సెషన్స్ చెప్పాము కాబట్టి ఆయన ఓల్గా 16 సెషన్స్ ఆయన తీసుకున్నారు. సో మా ఆరోగ్యలయలో ఏంటంటే అండి, ఎలాంటి మెడిసిన్ లేకుండా అతి తక్కువ ఖర్చుతోనే మీరు మీ ప్రాబ్లమ్స్ని మీరు సొల్యూషన్ తీసుకోవచ్చు. ఎలా అంటే మొత్తం న్యాచురల్ వే, ఎలాంటి మెడిసిన్ మేము యూజ్ చేయము. ఓవరాల్గా ఒక న్యాచురల్ వేగానే మన దగ్గర మా సెంటర్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. సో సార్కి ఎలా ఉండే, ఆయన సిమ్టమ్స్ ఎలా ఉండే, నెక్స్ట్ వచ్చేసి ఆయన ఎప్పటి నుంచి బాధపడ్డారు, ఓవరాల్గా మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈయన ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్. అంటే ఈ వీడియో నేను ఏదో ట్రీట్మెంట్ అయిపోయింది అప్పుడప్పుడు తీసుకున్న వీడియో కాదండి. ఆఫ్టర్ 3 months నేను ఈ వీడియో తీసుకుంటున్నాను. 3 months తర్వాత ఆయన ఫీడ్బ్యాక్ ఎట్లుందనేసి మనం ఈ వీడియో తీసుకుంటున్నాము. అంటే ఆయనకు కూడా, అంటే మీకు ఆయనకున్న, అంటే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోగానే రిలాక్స్ అయిన తర్వాత కాదు, అదంతా కాకుండా ఆఫ్టర్ 3 months ఈ వీడియో నేను తీస్తున్నాను సార్తోని. సో ఈ సార్ మాటల రూపంలోనే మనము ఆయన యొక్క ఎక్స్పీరియన్స్, మన సెంటర్లో ఆరోగ్యాలయలో ఈయనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈయనకి అంటే ఆయన ఫీడ్బ్యాక్, ఆయన మాటల్లోనే మనం ఈయన ఫీడ్బ్యాక్ మనం తీసుకుందాం. థ్యాంక్స్ అండి.